ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. సో నిన్నటి వీడియోలో బీడీఎస్ కట్ ఆఫ్స్ పార్ట్ 1 ఉంది కదా, ఇదైతే పార్ట్ 2. నిన్న అనిల్ నీరుకొండ సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ కాలేజ్, ఇంకా కేర్ డెంటల్ గుంటూరు, సుధా నాగేశ్వరరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గన్నవరం, జి పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్, గీతం డెంటల్ విశాఖపట్నం. ఇంత మటుకి అదే ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో ఉంది. పార్ట్ 2లో ఇంకా మిగతావి చూడండి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప, ఓసీ వాళ్ళకి 1,84,608, ఎస్సీ 2,35,531, 2,35,531. ఓకే. ఎస్టీ 1 minute. Okay, now ST 2,99,267, ST 2,99,267. Next BCA 1,35,521, 1,35,521. తర్వాత BCB 1,71,218, 218. BCB 1,71,218. Next BCC 2,14,039, 2,14,039. Next BCE 1,61,788, BCE 1,61,788. BCD 2,01,346. ఓకే, 1,346. చూడండి, ఇంత మటుకి కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకొక విషయం ఏమంటే, మార్క్స్ అడుగుతున్నారు. మార్క్స్ అయితే మీరు కానీ మార్క్స్ చూసుకొని వెళ్ళారంటే చాలా వైడ్ డిఫరెన్స్ ఉంది. సపోజ్ లాస్ట్ ఇయర్ ఇదే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప లాస్ట్ టైము 430కి ఓసీ వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, లేదా 4. ఎందుకు నేను ర్యాంకే చూసుకోమంటున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్ ఇది గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ఓసీ వాళ్ళకి చూడండి 1,84,608 ఉంది. ఇది వాళ్ళకు వచ్చిన మార్క్ ఎంతంటే, మార్క్స్ ఎంతంటే 426. ఓకేనా, 426 మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది లాస్ట్ టైము. ఈ ర్యాంకు ఈ ఇయర్ 500 వచ్చినా ఇంత ర్యాంక్ రాదు. ఓకేనా, 1,84,608, 500 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఇంకా ఈ ర్యాంక్ వచ్చి ఉండదు. 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 lakhsలో ఉంది ర్యాంక్. ఓకేనా, అందుకోసం దయచేసి మీరు మార్క్స్ చూసుకోవద్దు, ర్యాంక్ చూసుకోండి అని చెప్తున్నా. మళ్ళీ మీరు కమెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళ ర్యాంక్ చూడండి. ఇప్పటికైనా మారి ర్యాంక్ చూసుకోండి. ర్యాంక్ ఇంపార్టెంట్, వచ్చిన మార్క్స్ కాదు. మీకు 600 మార్క్స్ వచ్చినా కానీ ర్యాంక్ చూసుకోకుండా ఉంటే మీకు నచ్చిన కాలేజీలో సీట్ రాదు. అర్థమైందా? ర్యాంక్ ఎక్కడికి కట్ అయిందో చూసుకోండి. ఓకేనా. ఎస్సీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,35,000. ఇది చెప్పాను కదా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్. సారీ, ఇదిగో అది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ విజయవాడ ఓసీ వాళ్ళకి 3,29,558, 329,358. ఎస్సీ 3,14,018, 3,14,018. ఎస్సీ. ఎస్టీ 5,16,995, 5,16,995. నెక్స్ట్ BCA 4,27,011, 4,27,011, 4,27,011. నెక్స్ట్ వచ్చేప్పటికి BCB 3,63,573, 3,63,573. BCC వాళ్ళు మోపప్ రౌండ్లో కూడా ఎవరు జాయిన్ అవ్వలేదు. మోపప్ 1లో phase 1 phase 2లో కూడా BCC వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ. ఓకేనా, మోపప్ 2లో ఎవరైనా ఉంటే, మీకు కావాల్సి ఉంటే ఈ క్యాంపస్లో BCC వాళ్ళు కట్ ఆఫ్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను చూసి మోపప్ 2-3లో చూసి చెప్తానమాట. నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్లో ఏమైనా జాయిన్ అయ్యారేమో అలా చూసి చెప్తా. ఇది కన్వేయర్ కోట అండి. ఈ కట్ ఆఫ్లన్నీ అంటే మేనేజ్మెంట్ కోటా కాకుండా ఫ్రీ సీట్స్కి వచ్చే కట్ ఆఫ్స్. ఓకేనా, అది కూడా కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నా. కొంతమంది అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, అందుకోసం.
తర్వాత బీసీడీ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 2,63,508, 2,63,508. బీసీఈ 2,83,462, బీసీఈ 2,83,462. ఇంత మట్టికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ర్యాంక్ చూసుకోండి, మీరు మార్క్స్ చూసుకొని మోసపోవద్దు. ఇదిగో చెప్పానుగా మీకు విత్ ప్రూఫ్స్ తోటి. కావాలంటే నెక్స్ట్ వీడియోలో విత్ ప్రూఫ్స్ తోటి చూపిస్తాను. ఎందుకంటే నేను ర్యాంక్ అని అంత మొత్తుకుంటుంది. మీరు మార్క్స్ చూసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. మార్క్స్ వల్ల ఉపయోగం లేదు, మీకు వచ్చే ర్యాంకే ఇంపార్టెంటు. విష్ణు డెంటల్ భీమవరం చూడండి. ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ 2,36,021, 2,36,021. నెక్స్ట్ ఎస్సీ 2,42,119, 2,42,119. ఎస్టీ 3,87,623, 3,87,623. ఇంత మటుకు ఎస్టీ. నెక్స్ట్ బీసీఈ 2,39,006, 2,39,006. నెక్స్ట్ బీసీడీ 1,97,547, 1,97,547. బీసీఏ 1,82,819, 82,819. నెక్స్ట్ బీసీసీ 1,73,840, 1,73,840. నెక్స్ట్ బీసీబీ 1,75,419, 1,75,419. ఇంత మటుకు విష్ణు డెంటల్ భీమవరం వాళ్ళది కట్ ఆఫ్ చూసుకోండి. మీరు అది కాలేజ్ ఏ రీజియన్లో ఉందో అది కూడా చూసుకోండి. ఆ రీజియన్ వాళ్ళకే ఇది కట్ ఆఫ్. మిగతా రీజియన్ వాళ్ళకి ఇది ఇంతకంటే కట్ ఆఫ్ ఎక్కువ ఉండిద్ది. అంటే ర్యాంకు ఇంకా తక్కువ వచ్చి ఉండాలన్నమాట. మీరు ర్యాంకే చూసుకోండి. మళ్ళీ అది చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మార్క్స్ చూసుకొని. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు. ఓకేనా. ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,67,956, 2,67,956. ఎస్సీ 2,77,857, ఎస్సీ 2,77,857. ఎస్టీ 4,88,461, 4,88,861. నెక్స్ట్ బీసీఏ 3,78,619, 3,78,619. నెక్స్ట్ బీసీబీ 3,66,523. ఓకేనా, 3,66,523. నెక్స్ట్ బీసీసీ వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు ఈ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో ఏలూరులో. ఓకేనా. ఒకవేళ మోపప్ 1 చూశాను, మోపప్ 2 ఇంకా స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరైనా జాయిన్ అయ్యారేమో చూసి మీకు కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేనైతే చెప్తాను. మినిమం ఇదిగో ఈ 3 ఈ బీసీఏ, బీసీబీ, బీసీసీ వీళ్ళ దగ్గరలోనే ఉండిద్ది. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ బీసీఈ 3,58,064, 3,58,064. నెక్స్ట్ బీసీడీ 3,26,139, 3,26,139. ఇంతమటికి సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఏలూరు. సారీ చూడండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ శ్రీ సాయి డెంటల్ శ్రీకాకుళం ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,43,739, 2,43,739. ఎస్సీ వాళ్ళకి 3,21,610, 3,21,610. ఎస్టీ వాళ్ళకి వచ్చేప్పటికి 4,97,016, 4,97,016. ఇంత మటుకి ఓసీ, ఎస్సీ, ఎస్టీ. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 3,78,619, 3,78,619. తర్వాత బీసీబీ 3,66,523, 3,66,523.
నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి 3,16,080. బీసీఈ 3,85,772. బీసీఈ 3,85,772. బీసీడీ 3,36,327. 3,36,327. ఇంత మటుకి శ్రీ సాయి డెంటల్ శ్రీకాకుళం. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. అవసరమైన వాళ్ళు వాళ్ళ కట్ ఆఫ్స్ చూసుకొని కావాలంటే స్కిప్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను మీకు అవసరమైనవి. ఇంకా నెక్స్ట్ ఏ కట్ ఆఫ్ మీకు కావాలో ముందు చెప్పండి, కమెంట్ చేస్తే అదే వెంటనే చేస్తాను, లేదా నేను అనుకున్న సీక్వెన్స్లో చేస్తా. ఓకేనా. సిబార్ డెంటల్ కాలేజ్ గుంటూరులో ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ 2,35,157. 2,35,157. ఎస్సీ 2,94,712. 2,94,712. ఎస్టీ 3,98,472. 3,98,472. BCA 2,14,268. 2,14,268. Next BCB 1,98,592. BCB 1,98,592. BCC వాళ్ళు వచ్చేప్పటికి 3,21,838. 3,21,838. BCD వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు. BCE 2,63,042. 2,63,042. నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూటు వాళ్ళది ముస్లిం మైనారిటీ కదా, వాళ్ళకైతే 10,37,708. ఓకేనా, 10,37,708. ఇదిగో సిబార్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే సిబార్ దానికి. నెక్స్ట్ వచ్చేప్పటికి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం. జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ 2,20,549. 2,20,549. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 2,42,537. 2,42,537. నెక్స్ట్ 3,78,884. 3,78,884. నెక్స్ట్ BCA 3,64,307. 3,64,307. నెక్స్ట్ BCB 2,39,503. 2,39,503. నెక్స్ట్ BCC 1,87,365. నెక్స్ట్ BCE 2,83,462. 2,83,462. నెక్స్ట్ BCD 2,63,508. 2,63,508. ఇంత మటుకి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ రాజమహేంద్రవరం. స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే. ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అది కూడా చెప్తాను, అంటే ఎలా పెట్టుకోవాలి ఆర్డర్స్ అవన్నీ. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిదీ ఇస్తాను. ఒకవేళ మీకు అంటే కౌన్సిలింగ్ పెట్టుకోవడం రాదు అంటే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, హెల్ప్ చేస్తాను కంపల్సరీగా. ఓకేనా. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేప్పటికి నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుందమ్మా, ఏం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను బయోలో లింక్ ఇవ్వడానికి అది ఎందుకో లింక్ ఓపెన్ అవ్వట్లేదు, అందుకోసం. సో మీరైతే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అని టైప్ చేస్తే వస్తుంది. దయచేసి వెళ్ళి మీకు ఏమైనా అవసరం ఉంటే మెసేజ్ చేయండి, వెంటనే రెస్పాండ్ అవుతాను. అదే కౌన్సిలింగ్ అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీకు అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కానీ పెట్టడం రాకపోయినా నాకు ఇస్తే నేనైనా పెడతాను. ఓకేనా. ఓసీ వాళ్ళకి 2,66,938. ఓసీ 2,66,938. ఎస్సీ 2,42,537. 2,42,537. ఎస్టీ 5,07,530. 5,07,530. నెక్స్ట్ BCA 2,94,158. 2,94,158. నెక్స్ట్ BCB 3,31,268. BCC వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు. కిమ్స్ డెంటల్ అమలాపురంలో. ఇంకా మాపప్ రౌండ్ 2 ఇంకా స్టే వేకెన్సీలు ఎవరైనా జాయిన్ అయ్యారని చూసి
మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే చెప్తా. నెక్స్ట్ బీసీఈ 10,85,495, 10,85,495. నెక్స్ట్ బీసీడీ 3,29,821, 3,29,821. నెక్స్ట్ లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమహేంద్రవరం. ఓకేనా, మార్క్స్ చూసుకోవద్దు, ర్యాంక్ చూసుకోండి. ప్రతిసారి చెప్తున్నాను, మీరు మళ్ళీ మార్క్స్ పెట్టలేదేంటి అని కమెంట్ చేస్తారు. 2,66,647 ఓసీ వాళ్ళకి రాజమహేంద్రవరం లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికి 2,66,647. ఎస్సీ 3,23,513, 3,23,513. ఎస్టీ 4,43,183, 4,43,183. నెక్స్ట్ బీసీఏ 3,28,096, 3,28,096. బీసీబీ 3,64,365, బీసీబీ 3,64,365. బీసీసీ 2,52,194, 2,52,194. నెక్స్ట్ బీసీఈ 3,47,129, 3,47,129. నెక్స్ట్ బీసీడీ 3,05,29, 3,05,29. బీసీడీ స్క్రీన్ షాట్ తీసుకోండి. లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమహేంద్రవరం. ఇదొక్కటి. ఇంక లాస్ట్ నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు. ఓకేనా, ఇదొక్కటి లాస్ట్. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి ప్లీజ్. ఇంకా ఓసీ వాళ్ళకి ఇది నాకు మినిమం 5 hours పైనే పట్టింది. ఇంకా నా దగ్గర మైక్ కూడా లేదు, అరిసి గొంతు కూడా నొప్పి పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేస్తాను. ప్రతిదీ మీకు గైడెన్స్ ఇస్తాను. కౌన్సిలింగ్ గైడెన్స్ ఎలా పెట్టాలి, ప్రాసెస్ ఎలా ఉండిద్ది, అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నా, లైక్లు పెరుగుతున్నా, నేను ఇంకా చేయాలనుకొని చేస్తానన్నమాట. ప్లీజ్ చూసి ఊరికెళ్ళకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 1,97,310, 1,97,310 ఓసీ. ఎస్సీ 2,53,173, 2,53,173. ఎస్టీ 3,24,421, ఎస్టీ 3,24,421. బీసీఏ 2,43,619, బీసీఏ 2,43,619. నెక్స్ట్ బీసీబీ 2,08,466, 2,08,466. బీసీసీ వాళ్ళు జాయిన్ అవ్వలేదు. మాపప్ 2లో స్టే వేకెన్సీలో ఎవరైనా ఉంటే నేను చూసి మీకు కావాలంటే కమెంట్ చేయండి, చెప్తా. ఎవరు లేకపోతే ఒకవేళ ఈ దగ్గరలోనే ఉండిద్ది కట్ ఆఫ్. ఈ బీసీ వాళ్ళందరికీ ఎలా ఉందో ఇదిగో చూడండి, దగ్గరలోనే ఉండిద్ది, వీళ్ళ దగ్గరలోనే. ఓకేనా. బీసీఈ 2,40,975, 2,40,975. బీసీడీ 2,17,340, బీసీడీ 2,17,340. స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ ఏ కట్ ఆఫ్ మీకు ముందు కావాలో చెప్పండి. మీరు చెప్పడం వల్ల అది ముందు చేస్తాను, మిగతా అన్నీ నెక్స్ట్, నేను అనుకునేవన్నీ నెక్స్ట్ చేస్తాను. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది. ఇదిగో చూడండి, ఇదంతా రాసుకొని చేస్తున్నాను, చాలా టైం పట్టింది. మినిమం 5 hours పైనే, వీడియో షూటింగే 2 hours పైన పట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా ఇలాంటివి చాలా చేస్తాను. చూడండి, ఇలా రాసుకొని అన్నీ మీకు చెప్తున్నాను. నేను ఓవరాల్గా చెప్తే మీకు అర్థం అవ్వదని ఇలా చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇలా అడుగుతున్నానో అర్థం చేసుకోండి. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. దయచేసి మార్క్స్ వద్దు, ర్యాంక్ చూసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు మళ్ళీ మార్క్సే చూసుకున్నారనుకోండి, నాదేం ఉండదు, మీరే తర్వాత నష్టపోతారు. ఓకేనా. బాయ్. ఎందుకు చూసుకోవాలో కూడా వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇంకంతే ఈ వీడియో. బాయ్.